జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. భక్తజన సందోహం నడుమ సాగుతున్న అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ. గత ఏడాది కన్నా భక్తుల సంఖ్య అధికంగా పెరిగుండొచ్చంటున్న అధికార యంత్రాంగం. నగరంలో ప్రశాంతంగా జరిగిన దేశవ్యాప్త సమ్మె. డిమాండ్ల పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించిన కార్మిక నాయకులు. నగరంలో కలకలం రేపిన రౌడీ షీటర్ హత్య. మద్యం మత్తులో జరిగిన కొట్లాట. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన నగర పోలీసులు. మహిమాన్విత పుణ్యక్షేత్రం సింహాచలంలో నేడు జరుగుతున్న గిరి ప్రదక్షిణతో నగరం హరినామ స్మరణతో మార్మోగుతుంది. సుమారు 32 కిలోమీటర్ల మేర సాగుతున్న ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవస్యంతో ఉప్పొంగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంలో కొలువుతీరిన మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో ఈరోజు ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సుమారు 6 లక్షల మంది భక్తులు ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులు చెల్లించుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయితే కనుక అధికారులు ఎక్కడికెక్కడ పలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత అనుభవాలు అంటే ఇటీవల జరిగినటువంటి చందనోత్సవ సమయంలో జరిగినటువంటి గోడ కూలిన ఘటన కావచ్చు, లేదంటే ఇటీవల ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి తొలిపావంచవ దగ్గర భారీ ఇనుప షెడ్డు కూలిపోయిన ఘటన కావచ్చు. ఇటువంటి గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అయితే కనుక ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఈ కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ తలెత్తకుండా, అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ, ఇతర జీవీఎంసీ, విఎంఆర్డీఏ, ఇతర సంస్థలన్నీ కూడా ఇతర శాఖలన్నీ కూడా సంయుక్తంగా ఏకదాటి మీదకి రావడం, అదేవిధంగా ఈరోజు శ్రీమన్నారాయణుడికి తమ సేవలు అందించడం కూడా జరుగుతోంది. అయితే పూర్తిగా చూస్తే కనుక వేకోజాము నుంచే భక్తులు తమ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. 32 కిలోమీటర్లు జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో సుమారు 400 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంటే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నడిచే భక్తులకు ఎక్కడ కూడా దాహార్దిని అనిపించకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్నాక్స్తో పాటు ఇతర సౌకర్యాలు, ముఖ్యంగా చెప్పాలంటే కనుక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఏ అస్వస్థత ఏర్పడినా సరే వెంటనే వారికి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్తే వెంటనే తగిన వైద్య సౌకర్యం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సింహాచలం తొలిపావంచ దగ్గర ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ ఇటు అడివారం చేరుకుని అడివారం దగ్గర నుంచి వయా జైల్ రోడ్ నుంచి హనుమంతవాక్ జంక్షన్, అదేవిధంగా హనుమంతవాక్ నుంచి కైలాసగిరి దగ్గర ఓన్లీ అక్కడ మాత్రమే స్నానాలకు అనుమతి ఇచ్చారు. అక్కడ నుంచి స్నానాల అనంతరం అయితే కనుక మళ్ళీ ఎంఈపీ డబుల్ రోడ్ నుంచి తిన్నంగా నేరుగా హనుమంతవాక్ నుంచి హెచ్పీ కాలనీ రూట్గా ఇటు ఎన్నేడు కొత్త రోడ్ నుంచి గోపాలపట్నం మీదుగా మళ్ళీ సింహాచలం నుంచి సింహపురం కాలనీ, ఇలా మళ్ళీ తొలిపావంచ దగ్గర తీసుకెళ్ళి అక్కడే టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ నుంచి ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా అయితే కనుక బీఆర్టీఎస్ రోడ్డులో అయితే కనుక ఎటువంటి వాహనాలను కూడా అనుమతించలేదు. అయితే పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కొంతమంది మఫ్టీలో కూడా తిరుగుతూ ఎక్కడ కూడా ఈ ఆకతాయిలు కూడా అంటే సాధారణంగా ఈ గిరి ప్రదక్షిణలో 80% భక్తులు ఉంటాయి, ఒక 20% మాత్రం ఆకతాయిల ఏడుపింపులు ఉంటాయి. అయితే ఇది దృష్టిలో ఉంచుకుని కూడా నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అయితే కనుక ప్రత్యేకంగా సివిల్లో కొంతమంది పోలీసులను కూడా ప్రదర్శనలో ఉంచారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రభుత్వం మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతోనూ, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా చాలా వరకు కూడా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో ఈ విధమైనటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అయితే కనుక సింహాచలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భక్తి పార్వస్యం నడుమ జరిగే ఈ గిరి ప్రదక్షిణను యథాతథంగా, అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే కనుక నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేశారు. దానికి అనుగుణంగానే భక్తులు కూడా తండోపతారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక సుమారు 5 లక్షల మంది పైగా పాల్గొన్నటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా 6 లక్షల మంది దాటే భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి ముందస్తు అంచనాకు వచ్చినటువంటి అధికారులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత అనుభవాలు ఇందాక నేను చెప్పినట్టుగానే గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆలయ ఈవో త్రినాథరావు కూడా తన వంతుగా బాధ్యతలు చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అయితే కనుక స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం నిన్న
త్రినాథరావుపై మండిపడడం విషయం మాత్రం కొంచెం ప్రసాద్గా మారింది. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ ఈవోగా ఉండి కూడా ఎందుకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయనే విషయం మీద అయితే కనుక ఆయన సీరియస్ అవ్వడం జరిగింది గంటా శ్రీనివాసరావు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి 9:30-10 గంటల వరకు కూడా హోంమంత్రి అనిత స్థానిక పోలీసులతో ఎవరైతే డ్యూటీలు చేయడానికి వచ్చిన పోలీసులతో ప్రతి ఒక్కరితో కూడా పింటుకొని మాట్లాడి అందరూ కూడా తగిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక భక్తులు తండోపతండాలుగా ఉదయం వేకువజాము నుంచి అంటే 2 గంటలకి ఆలయం తొలిపావంచి దగ్గర స్వామివారి రథం ప్రారంభమవుతుంది. రథం కూడా జెండా ఊపి ప్రారంభించేందుకు కనుక పూసపాటి అశోక్ గజపతిరాజు ఎవరైతే ఆలయ ధర్మకర్త ఉన్నారో ఆయన వచ్చి ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఆచారం ప్రకారం అయితే కనుక రథయాత్రతో పాటు భక్తులు గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. కానీ భక్తులు మరింత మంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది భక్తులు అయితే కనుక ఈరోజు వేకువజాము అంటే 4-5 గంటల నుంచే తమ గిరి ప్రదక్షిణను పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ సుదీర్ఘ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ కూడా ఎక్కడికక్కడ అంటే ఈ కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సేవలే కాకుండా కొన్ని చారిటీ అంటే సేవా సంస్థలు కూడా ముందుకు రావడం, ఎక్కడికక్కడ మంచినీళ్ళు అదేవిధంగా టీ కాఫీతో పాటు బాదం పాలు కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా, ఎక్కడ కూడా అస్వస్థతకు గురవకుండా, ఎక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే కనుక కొన్ని సేవా సంస్థలు కూడా ముందు రావడం జరిగింది. ఇదంతా జీవీఎంసీ ముందస్తు ప్రణాళిక ప్రకారం అయితే కనుక కొన్ని సేవా సంస్థలు ముందుకు రావడం, తగిన సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రతి ఏటా జరిగే ఈ గిరి ప్రదక్షిణ ఏటు కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. విశాఖ డైరీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఆడారి తులసిరావు ఉత్తరాంధ్ర రైతు బాంధవుడని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కొనియాడారు. పెందుర్తి మండల కేంద్రంలో విశాఖ మిల్క్ బల్క్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఆడారి విగ్రహాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆడారి ఆనంద్ కుమార్ తదితరులతో కలిసి పంచకర్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆడారి సమాజానికి, రైతులకు అందించిన సేవలను నేతలు ప్రసంగించారు. జరగండి అందరూ భోజనం పోతున్నాం. విశాఖ డైరీ అన్నది మీ అందరికీ తెలుసు. గత 40 సంవత్సరాలుగా మీకు నాన్నగారితో అనుబంధం ఉంది. మరి నాన్నగారి తర్వాత ఆ డైరీని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ హ్యాండ్గా, వన్ మ్యాన్ ఆర్మీగా ఆనంద్ ఏ విధంగా డైరీని కాపాడుకున్నారో మనందరికీ తెలుసు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు తెర వెనుక కొంతమంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంది మరి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా సార్ పేరు పేరున, ఎందుకంటే ఆ డైరీని కాపాడుకున్నామంటే 1-2 కాదు, లక్షల కుటుంబాలని మనం కాపాడుకున్నట్టు. పశు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా రైతు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో భావనగర వార్డుని, ఎందుకంటే రైతులందరినీ కూడా మనకి అప్పట్లో ఉన్న స్థామత ప్రకారంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు మనకి. అందుకనే కేజీహెచ్లో ఏ రైతులైనా నాన్నలకు తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు నేల మీద కూడా పడుకోబెట్టేవారు మంచాలు లేక. అప్పుడు వెంటనే అప్పుడున్న సూపరింటెండెంట్ గారితో మాట్లాడి భావనగర్ వార్డుని లక్షల రూపాయలు పెట్టి దాన్ని డెవలప్ చేసి
అక్కడ క్లీనింగ్ కానీ లేదా మన రైతులు వస్తే రిసీవ్ చేసుకుని సూపర్వైజర్లు పెట్టి దాన్ని మొదలెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సరియైన వైద్యం అందట్లేదని చెప్పి అప్పుడు స్కూల్ కోసం పెట్టిన ట్రస్ట్ని ఇమీడియట్గా హాస్పిటల్ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టి మరి అప్పట్లో 15 మంచాలున్న హాస్పిటల్తో స్టార్ట్ చేసి దాన్ని ఈరోజు సుమారుగా 600 పడకల హాస్పిటల్కి వరకు తీసుకొచ్చారంటే మీ అందరూ అర్థం చేసుకోవాలి. స్వర్గీయ అడారి తులసిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా ఆనందం, ఓ పక్కన బాధ. నాకు తండ్రి సమానులు. నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు పేదల పార్టీ పెన్నిదిగా పేరుగాంచి ఎంతోమంది జీవితాల్లో, పాడి రైతుల జీవితాల్లో ఒక మంచి చేయాలి, ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి. ఎంతోమందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ వరకు కూడా ఆయన్ని అభిమానించే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసిరావు గారిని అభిమానించే వ్యక్తులు. తులసిరావు గారిలాగా కష్టపడాలి, తులసిరావు గారిలాగా పనిచేయాలి, తులసిరావు గారిలాగా పేరు తెచ్చుకోవాలని తప్పనితో పనిచేసిన వ్యక్తుల్ని చాలామంది చూశారు. మా అందరికీ స్ఫూర్తి. మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు ఆయన. ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతుల కోసమే ఆలోచించే వ్యక్తి. రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు. దానివల్ల చాలామందికి ఆయన దూరం అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేయస్సు మాత్రం ఏ రోజు మర్చిపోలేదు. డైరీ భవనం దగ్గర తులసిరావు గారు విగ్రహాన్ని వాళ్ళు ఓపెన్ చేయడం, అది అందరికీ శుభసూచకంగా. ఈ రాష్ట్రంలోనే ఒక విజయ డైరీని గవర్నమెంట్లో లాస్లో ఉంటే ఆ డైరీకి చైర్మన్గా అయ్యి దాన్ని రైతులు కానీ విశాఖపట్నంలో ఒక డైరీకి ఒక ముద్రగా చేసి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారాగా విజయ డైరీ అని పెట్టి ప్రతి రైతుని కూడా భాగస్వామ్యం చేసి ఇవాళ మెడికల్ దగ్గర నుంచి హాస్పిటల్ కానీ విద్య కానీ వైద్యం కానీ ఇచ్చిన మహానుభావుడు ఆడారు తులసిరావు గారు. అయితే ఆర్థికంగా ఎలాగ బావాలి, రైతును ఎలాగా పెంచాలి, ఎవరైతే రైతు పాలు మీద ఆధారపడి బతుకుతున్న రైతులకు మంచి రేట్ ఇవ్వాలి, ఆ పాలు మార్కెట్లోకి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలోనే విశాఖ డైరీ మిల్క్ అనేది రైతుల తాలూకా కష్టంగా భావించిన ఏకైక వ్యక్తి ఆడారు తులసిరావు గారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆశా, అంగన్వాడీ కార్మికులు స్థానిక గౌతమ్ థియేటర్ సెంటర్ నుండి నేషనల్ హైవే వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిరసనను నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ తాము చేస్తున్న శ్రమకు తగిన జీతభత్యాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమని అవసరమైన ప్రతి పనిని వెట్టి చాకరీగా చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడే కష్టానికి ఫలితం దక్కడం లేదని, సర్కారు ఇచ్చే జీతాలతో చాలని బతుకులు బతుకుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుర్తించి జీతాలు పెంచి పని భారం తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 2006లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు అలా చేస్తూనే ఉన్నాము. మేము చేసిన దగ్గర నుంచి ఇప్పటికి వచ్చి మేము వచ్చింది MCH ఫీల్డ్కి మాతా శిశు మరణాలు తగ్గించడానికి. వాటి వల్ల చేస్తాం, వాటి మీద చేస్తాం. కానీ అన్ని వర్కులు మాకే అప్పచెప్తున్నారు. ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్లో మేము ఎంత కష్టపడుతున్నామో ప్రభుత్వం ఒకసారి చూడాలి. గ్రౌండ్ లెవెల్లో మేము కష్టపడితేనే PHCలకి కానీ VHCలకి కానీ ఎవరికైనా సరే మంచి పేరు వస్తుంది.
మేము గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్న వాళ్ళు ఇంకా ఇంకా కొత్త కొత్త యాప్లు ఇచ్చేసి కొత్త కొత్త వాళ్ళని కొత్తగా అందరినీ వేసేసి మా మీద మా పైన అని అందరూ కూడా మమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు తొక్కేయడానికే చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి మాకు తగిన ప్రతిఫలం లేదు, మేము చేసిన సేవకే మాకు తగిన ప్రతిఫలం మాత్రం లేదు. ఈ లేబర్ కోడ్లు అవి రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా లేబర్ కోడ్ రద్దు అవ్వలేదు. ఆ లేబర్ కోడ్ రద్దు చేయాలని మా అనేటువంటి అన్ని రంగాల నుంచి కూడా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. అవి మేము ప్రభుత్వం దృష్టికి గత ప్రభుత్వానికి తెలియజేసాం, ఈ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ప్రభుత్వం అయితే స్పందించలేదు. ఆ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఇప్పుడు మేము చేసే ఈ సమ్మె జయప్రదం చేసుకుంటూ అలాగే ప్రధానమైన మా డిమాండ్లని తొందరలోనే ప్రభుత్వం ఆలోచన చేసి నిర్వర్తిస్తారని చూస్తున్నాము. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఇతర సామాజిక చట్టాలు తేవాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖపట్నంలో సమ్మె జయప్రదమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, చిన్న పరిశ్రమలు, ముఠా బిల్డింగ్, తోపుడు బండ్లు, ఆటో, మోటార్, గిగ్ వర్కర్స్ వంటి అసంఘటిత రంగ కార్మికులు వేలాది మంది సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చిందని, కార్మికుల ప్రాథమిక హక్కులైన సంఘం పెట్టడం, సమ్మెలు చేయడంతో సహా అనేక హక్కులు కోల్పోతున్నారని, రోజుకు 8 గంటల బదులు 12 గంటలు చేయాలని లేబర్ కోడ్లు చెబుతున్నాయని వివరించారు. కార్మిక వర్గం సమ్మె చేస్తే ఒకరోజు సమ్మెకు 8 రోజుల జీతం కట్ అవుతుందని, కార్మిక నాయకులను జైల్లో పెట్టవచ్చన్న చట్టాలను కేంద్రం అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలే చేయకుండా అణిచివేసి యాజమాన్యాలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టడానికి లేబర్ కోడ్లు తెచ్చారని ఆరోపించారు. ప్రావిడెంట్ ఫండ్, ఏఈఎస్ఐ, బోనస్, కనీస వేతనాలు అమలు గురించి కూడా తనిఖీలు లేకపోవడంతో ఏ ఒక్క చట్టం అమలు కావడం లేదన్నారు. గతంలో ఇన్స్పెక్షన్లో ఉన్న పద్ధతి అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. కోట్ల మంది కార్మిక వర్గం సమ్మెలో దిగారు. మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుంది. కనీస వేతనాలు పెంచాలి. కేంద్ర లేబర్ వేతనాల కోడ్లో రోజుకు 178 రూపాయలు నిర్ణయించారు. పే కమిషన్ సందర్భంగా ఒక కుటుంబం బ్రతకాలంటే నెలకి 26,000 కావాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాన్ని అమలు చేయండి. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయండి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళు జీవితాంతం పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లు కానీ అవుట్ సోర్స్ కానీ ఉంటున్నారు. అన్ని ప్రభుత్వ రంగం, స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా జీవితాంతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయించుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ పనులు, అది లైటింగ్ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ ఇచ్చే వాళ్ళందరూ శాశ్వతమైన పనులు చేసేవాళ్ళు. వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఈరోజు 90 ఏళ్ళ ముసలాయిలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పెన్షన్లో కోత, డిఏ ఉండదు. సో కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఈరోజు వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఎంబసీస్ దగ్గర ఈరోజు మనకి మద్దతుగా అనేక దేశాల్లో కూడా మనకు మద్దతుగా కార్మిక సంఘాలు, ఐటీసీ, డబ్ల్యూఎఫ్టీయూకి సంబంధించి కార్మిక సంఘాలు కూడా మనల్ని మద్దతుగా అక్కడ చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా జనంలో తీసుకెళ్లాలని చెప్పేసి అందరి తరపున నేను మనవి చేసుకుంటున్నాను. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపునికి సంబంధించిన చట్టం 1958 ఉన్నాయి. కాబట్టి కార్మిక చట్టాలతో పాటు ఈ 2 జర్నలిస్టు సంఘాల చట్టాలను కూడా పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మెలో మేము కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహోన్నత పోరాటంగా దీన్ని మనం చూడాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని 4 చట్టాలన్నింటి కూడా మార్చి 4 కోడ్లుగా తీసుకొచ్చి భారత కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కించాలని చెప్పి ఇవాళ
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగానే 10 గంటల్లో మార్పు తీసుకొస్తా ఉన్నారు. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. కార్మికులు పిఎఫ్, పిఎస్ఐ ప్రాథమికటువంటి చట్టాలు కూడా ఇవాళ తొలగించి కార్మిక వర్గాన్ని దోచిపెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసేస్తాం, అమ్మేస్తామని చెప్పి ఇవాళ బరితెగించి భారత ప్రధానిగా చెప్తా ఉన్నాడు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన అంతా కూడా అంబానీ, ఆదానికి దేశాన్ని దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి, ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే మా సమ్మె మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నమూనా మూల విరాట్తో కూడిన పుష్పరథాన్ని తొలిపావంచ వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, విశాఖ, విజయనగరం ఎంపీలు శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో త్రినాథరావు తదితరులు భాగస్వామ్యమయ్యారు. ఇంతటి మహోన్నత ప్రాచుర్య మహిమాన్విత గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భాగం కావడం తమ పూర్వజన్మ సుకృతమని వారు తమ ఆనందోత్సవాన్ని వెల్లబుచ్చారు. మన అదృష్టం ఒక సంవత్సరం నుంచి ఏ ప్రార్థనా స్థలం కూడా ధ్వంసానికి గురి కాలే. అది హిందువులు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లింలు కానీ అలాగా సామరస్యంగా మన దేశం ముందు వెళ్ళాలని, ఆ దేవుడు మనకు అందరినీ చల్లగా చూడాలని నా ప్రార్థన. ఈ మొత్తం గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్గా దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో, 2 ఈ గిరి ప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, దాదాపు ఒక 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గిరి ప్రదక్షిణ అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం. అటువంటి పవిత్రమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవదేవుడు కోరుకుంటాము. వరాహలక్ష్మీ నరసింహస్వామి కొండపై వెలిసి ఉండడం, సుదీర్ఘమైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఈ గిరి ప్రదక్షిణ రోజున జరగడం వల్ల అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సింహాచలం నరసింహస్వామి గారి కొండ గిరి ప్రదక్షిణ ఇవాళ చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నానండి. 6 లక్షలకు పైగా డివోటీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈసారి కలెక్టరు, కమిషనర్ పోలీసు, జీవీఎంసీ కమిషనర్, ఈఓ అందరూ కలిసి ఏంటి అంటే ఎక్కడ పార్కింగ్ ఇష్యూస్ లేకుండా, నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్పెసిఫిక్ స్థలాలు వాళ్ళకి కేటాయించి క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవరెవరు వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్, వాటర్ తయారు చేసి ఇస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే ప్రసాదం ఇచ్చేటట్టు కూడా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇవాళ చాలా అద్భుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ డివోటీస్ కూడా 32 కిలోమీటర్లు పూర్తి చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరాహలక్ష్మీ నరసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉత్సవాన్ని మనం జరిపించుకుంటున్నాం. స్వామి వేయించేసినటువంటి పర్వతాలు భగవత్ స్వరూపాలు.
అంచేత భగవంతునికి ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉందో పర్వతానికి కూడా ఆ రకమైనటువంటి ప్రతిపత్తి, పవిత్రత, పూజ్యభావం, ఆదరభావం ఉంది. అందుచేత అట్లా స్వామి వేయించేసినటువంటి పర్వతాన్ని పరిక్రమణం చేసినట్టయితే స్వామి పరిక్రమణం చేసినట్టు, సింహగిరి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని క్షేత్రమాహాత్మ్యం చెప్తోంది. అంచేత ఈ ప్రదక్షిణం ఆచరించి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి చతుర్విధ పురుషార్థాలని పొంది, అలాగే సత్సంతానార్థులైనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని పొంది వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ అంతేకాకుండా మేము దీప్సితాలని ఈడేర్చమని స్వామిని అచంచలమైనటువంటి దీక్షతో ప్రార్థిస్తూ ఈ ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. నమ్ముకున్న తన భక్తులను అనునిత్యం కంటికి రెప్పలా రక్షిస్తూ వరాల జల్లులు కురిపించే కరుణామయుడు, ప్రహ్లాద రక్షకుడు, వరాహలక్ష్మి నృసింహ అవతారుడు అయిన సింహాచల అప్పన్న స్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భక్తులు ఊహించని మేర పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 32 కిలోమీటర్లు తమకు కూతవేట దూరమేనంటూ అడుగులో అడుగేస్తూ వెళ్తున్న అప్పన్న భక్తుల భక్తి వర్ణనాతీతం. ఈ జీవితాన్ని సమర్పించుకొనేటి ఆయోగమును మాకు కల్పించవయ్యా. సింహాచలమందున వరాహరూపుడవై స్థిరపడిన శ్రీలక్ష్మీ నారసింహుడా.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో కర్మాగారాల ముందు కార్మికులు అధిక సంఖ్యలో నిరసనలు తెలిపారు. కార్మిక సంఘ నాయకులు నాగభూషణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కార్మికులను మోసం చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మండిపడ్డారు. నిరసనలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులు, కర్షకులందరూ కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా కార్మికులకు వ్యతిరేకంగా మేనేజ్మెంట్కి అనుకూలంగా 4 కార్మికుల కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని తలపెడుతుంది. యాజమాన్యానికి అనుకూలంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలన్నింటిలో కూడా గ్రీన్ కార్పెట్ పరుస్తూ కార్మికులకు అన్యాయంగా చేయాలని తలపెడుతుంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుపుతున్నాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈవేళ పాలకులు, బీజేపీ ప్రభుత్వం ఇక వ్యవసాయాన్ని పక్కన పెడుతుంది, కార్మికుల్ని పక్కన పెట్టి యాజమాన్యానికి అనుకూలంగా ఈవేళ కార్మికులు బానిసలు చేయాలనే తపనతో ఈవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అధికారంలో రాకముందు అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కర్మాగారంలోనూ తీసేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా అమ్ముతూ ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అరికట్టడానికి, దాన్ని ఆపడానికి అందరూ సహకారం చేయవలసిందిగా మీడియా ద్వారా కూడా కోరుతూ ఉన్నాం. అమాయకులైన గిరిజనులు, సాధారణ ప్రజలను అన్యాయంగా నక్సలిజం పేరుతో హత్యలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని పౌర ప్రజా సంఘాల వేదిక డిమాండ్ చేస్తూ అల్లిపురం సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన్యంలో ఉన్న నిక్షేపాల వ్యామోహం కారణంగా ప్రభుత్వాలు అమాయకులను హత్యలు చేసుకుంటూ కూంబింగ్ పేరిట మారణకాండకు తెగబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ఆపరేషన్ల పేరిట గిరిజనులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని అత్యంత క్రూరంగా చంపుతున్నారని మండిపడ్డారు. మావోయిస్టులను లొంగిపోండి, లేకపోతే చంపుతామని చేస్తున్న చట్టవిరుద్ధ ప్రకటనలను వెంటనే ఆపాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. వదిలేస్తున్నారు. మనకి ఊర్లు పేర్లు తెలియకుండా వాళ్ళు ఆదివాసులు తమ దైనందిన జీవిత విపరీతంగా అత్యాచారాలు చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మొన్న దాకా సైన్యాన్ని మోహరించి మీ అక్కడ గణపతి ఉన్నారని, 7వ తేదీ సాయంత్రం నుంచి ఇంద్రావతి నేషనల్ పార్క్ దగ్గర దాదాపు 30,000 మంది పైగా ఈరోజు సైనిక బలగాలు, కేంద్ర సైనిక బలగాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు అక్కడ కేంద్రీకృతమయ్యారు. వాళ్ళంతా ఈరోజు ప్రకటిస్తుంది ఏంటంటే, మేము లొంగిపోండి లేకపోతే చంపేస్తామని అని ప్రకటించే హక్కు ఈరోజు రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ప్రకటన చేసే హక్కు రాజ్యాంగం ఈరోజు ఆ బలగాలకు కానీ ఐసీకి కానీ ఎవరికి ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఈ విధంగా మేము చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడుతుంది. అక్కడ సైనికీకరించబడే ప్రాంతం వాళ్ళంతా కూడా ఈరోజు కొత్తగా గణపతో లేదా ఇవ్వగానే ఈరోజు పేరు చెప్పుకొని మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రతిసారి ఒక్కొక్కరి పేరు చెప్పుకొని మాట్లాడుతూ అక్కడ ఆదివాసీల హక్కుల కోసం మీద దాడి జరుగుతుంది. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాలన్నిటి మీద కూడా అక్కడున్న కంది సంపదని, మనకి దాదాపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 51% పైగా అక్కడ ఇనుప ఖనిజం కానీ, మిగతా ఉన్న అనేక సంబంధించిన డోలమైట్ కానీ, అనేక సంబంధించిన కంది సంపద అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క అభివృద్ధిలో అదంతా కూడా భాగస్వామైంది. ఇదంతా కూడా ఆదాయానికి ఇతర సంబంధించిన కంపెనీలకు అప్పగించుకోవడం కోసమే ఈరోజు 500 ఇప్పటి వరకు 500 క్యాంపులకు పెరిగినాయి. ఇదివరకు 250, ప్రతి ఒక్క నెలకి 5 నుంచి 10 క్యాంపులు పెంచుకుంటూ పెడుతున్నారు. ఆ క్యాంపులు దాదాపు 2.5 ఎకరాల నుంచి 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఆ పోలీస్ క్యాంపులు ఉంటున్నాయి. ఆ పోలీస్ క్యాంపులు పెట్టడానికి ఒక్కొక్క క్యాంపుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ డబ్బులంతా కూడా అక్కడ వాళ్ళంతా కూడా మీ అభివృద్ధి
అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా నక్సల్స్ విముక్తి కోసం మేము ఏర్పాటు చేశాము. ఆదివాసీల అభివృద్ధి కోసం, ఆదివాసీల విశ్వాసాన్ని పొందడం కోసం, ఆదివాసీల నమ్మకాన్ని పొందడం కోసం, ఆదివాసీల సేవలు అందించడం కోసం మేము ఈ క్యాంపులు ఏర్పాటు చేశామని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి విద్య లేదు, వాళ్ళకి వైద్యం లేదు, వాళ్ళకి ఏదైతే షెడ్యూల్ ఉందో 5th షెడ్యూల్, ఆ 5th షెడ్యూల్ అనేక హక్కులు దక్కలపరిచింది వాళ్ళకి. దాని ప్రకారం వాళ్ళ అభివృద్ధి కోసమైనప్పటికీ కూడా వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దని 5th షెడ్యూల్ చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఎటువంటి తీర్మానం లేకుండా పంచాయతీ ఎక్స్టెన్షన్ యాక్ట్ పేసే ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి అటవీ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో 2006 దాని ప్రకారం కూడా అన్ని హక్కులనే పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున అడవుల మీద దాడికి పూనుకున్నది. విశాఖ మాధవధార రౌడీ షీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఒకవైపు అటుగా వెళ్లే గిరి ప్రదక్షిణ భక్తుల హడావిడి, మరోవైపు హత్య జరగడంతో పోలీసులు దర్జన భర్జన పడ్డారు. మాధవధార కుంచమాంబ అమ్మవారి పండుగలో అర్ధరాత్రి 2 యువకుల మధ్య జరిగిన వాగ్వాదం యువకుని హత్యకు దారితీసింది. కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తెలిసింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు స్థానికులు వెల్లడించారు. 20 సంవత్సరాల మృతుడు మాసపు లోహిత్ నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్గా పోలీసులు గుర్తించారు. 4 యువకులను అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తజన సందోహం నడుమ సాగుతున్న అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ. గత ఏడాది కన్నా భక్తుల సంఖ్య అధికంగా పెరిగుండొచ్చంటున్న అధికార యంత్రాంగం. నగరంలో ప్రశాంతంగా జరిగిన దేశవ్యాప్త సమ్మె. డిమాండ్ల పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించిన కార్మిక నాయకులు. నగరంలో కలకలం రేపిన రౌడీ షీటర్ హత్య. మద్యం మత్తులో జరిగిన కొట్లాట సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన నగర పోలీసులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.